హాయ్ అండి, పల్లెటూరు పనులకు స్వాగతం. ఈరోజు మునక్కాయల సాంబార్ చేస్తున్నాను. దాని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా మునక్కాయలు, 2 పచ్చిమిరపకాయలు, సగం దోసకాయ ముక్కలు, ఒక పెద్దది ఉల్లిపాయ, ఒక క్యారెటు, 2 గోరుచిక్కుళ్ళు, 2 టమాటా పండ్లు, కాస్త కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, వెల్లిపాయలు కచ్చాబిచ్చ దంచి పెట్టుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా గ్యాస్ మీద బాగా పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసినాను, పెద్ద స్పూన్తోని. దీంట్లోకి ముందుగా పోపు దినుసులు వేసుకుందాం. ఇవి కాస్త చిటపట అన్న తర్వాత కుక్కర్లో 1 కప్పు బ్యాళ్ళు వేసి మెత్తగా ఉడికించి పెట్టుకున్నాను. ఇది ఫస్ట్ ఉడికించి పెట్టుకుంటే అది తొందరగా అవుతుంది కదా అని. పోపు దినుసులు వేసిన తర్వాత కరివేపాకు, ఒట్టిమిరపకాయలు వేసుకున్నా. ఇది వెల్లుల్లిపాయలు, కాస్త ఇంగు వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేస్తున్నాం. ఇందులోనే ఇప్పుడు కాస్త పసుపు వేసుకున్నాం. కాస్త కల్లుప్పు వేసుకున్నాం. దీన్ని బాగా కలిపేసుకొని ఈ ఆయిల్లోనే బాగా కాస్త మగ్గాలి కాయగూరలల్లో. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. ఇవన్నీ కాస్త బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు కారం వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఈ కారం అంతా ముక్కలకు పట్టి పచ్చివాసన పోవాలి. కొద్ది నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. పచ్చివాసన అంతా పోవాలి కదా. అందులోకి నేను ఈ పప్పుని మెత్తగా మెదుపుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు పోసుకోవాలి. చింతపండు గుజ్జు తీసి పెట్టినాను. ఇది దీంట్లోకి కలిపేసి పెట్టుకున్నాం. కారం పచ్చివాసన పోయిన తర్వాత 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. ఈ
ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత పప్పు పోసుకుందాం. ఇది కాస్త మగ్గని ఒక 5 నిమిషాలు. ఇవి కాస్త మగ్గేటప్పుడు ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాము. టమాటా ముక్కలు తొందర మగ్గిపోతాయి కాబట్టి అవి ఎప్పుడు వేసుకున్నా ఓకే. ఈ ముక్కలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు పప్పు పోసుకుందాం. పప్పు పోసుకున్నాక మనకి సాంబార్ ఎంతైతే కావాలో అంత నీళ్ళు పోసుకోవాలి. పప్పులోకి మళ్ళీ కాస్త నీళ్ళు పోసుకున్నాము. ఇది బాగా ఇప్పుడు మసలాలి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. ఇది సాంబార్ బాగా మసులుతుంది కదా. ఇప్పుడు సాంబార్ పొడి వేసుకున్నాం. ఇది వేసినానండి ఒక ప్యాకెట్. కొందరు ఇంట్లో తయారు చేసినది ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్. ఒక 2 నిమిషాలు మసిలిన తర్వాత పైన కొత్తిమీర వేసుకుందాం. ఓకే అండి, సాంబార్ రెడీ అయింది. లాస్ట్ కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్.